అనుకున్నాం కదా మన డీమన్ అనే కదా అనుకున్నాం. లేదు అసలు ఎక్కడ అందరూ అక్కడ నుంచి ఉన్నాక నువ్వు చెప్తున్నారు మీరు. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కాదు. ఎగ్ దోశ కర్రీతో తిన్నారా? మరి కర్రీ పోర్షన్ అని అడగరా? అడగలేదు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? 7 నామినేట్ చేస్తారు. You have any idea to go ball? అసలు నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం. మేమంటే మీరు హౌస్ కి బిగ్ బాస్ అనుకుంటున్నా. మీరేమో ఎప్పుడు దివ్య అని, మీరేమో ఎప్పుడు తనుజ డాటర్ అని. నో యూస్. వాడు విండండి. రాజు ఇది తప్పు. ప్రజా నువ్వు రాజు అది తప్ప తన గేమ్స్ ఆడుతుంది, అన్ని ఫోలే ఆడుతుంది, నిజాయితీ ఉండదు ఆ గేమ్స్ లో. ఏం మాట్లాడి ఎందుకన్నా నువ్వు బ్రెయిన్ యూజ్ చేస్తుంది. నువ్వు సెంటిమెంటల్ ఫూల్ లాగా బిహేవ్ చేస్తున్నావు. ఒక బాడీ పెట్టేసి ఆడేయటం ఇది ఒకటే. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి నూరారు అన్నయ్య అని పిలిచినప్పుడు అమ్మాయిని చెల్లిలాగా మనం ట్రీట్ చేయడం ఏం తప్పు అనిపిస్తుంది? సపోర్ట్ కావాలి అని అడిగినప్పుడు నాకు కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఈజ్ మోర్ క్లోజర్ దెన్ యూ. సో హార్ష్ గా మాట్లాడుతుంది. టైం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తాను అని అన్న మనిషి దాని తర్వాత ఇక్కడికి వచ్చి లాస్ట్ లో మిగిలింది ఎవరు? నేను రాము. డెఫినెట్లీ మీరు నాకే సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. తగ్గించుకుంటే మంచి. టైం వచ్చినప్పుడు డిఫరెంట్ హెల్ప్ చేస్తాం. టైం వచ్చినప్పుడు అంటే ఇంకా హౌస్ లో వెళ్ళిపోయిన తర్వాత కదా. అంటే నాకు కొంచెం టైం పడుతుంది సార్. అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. ఫిక్స్ అయ్యారా? కానీ ఒక్కరోజు నీకు దోశ కొంచెం లేట్ అయిందని చెప్పి నువ్వు నన్ను ఇంటి నుంచి బయటకు కొంచెం లేట్ నేను కూడా సేమ్ బన్నీ గారిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, దివ్యాని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ కాన్ఫిడెంట్ నేను నామినేషన్ లోకి వెళ్ళి బయటకు వస్తా. సో నాకైతే నచ్చలేదు. అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాతో ఇంటరాక్ట్ అవడానికి ట్రై చేశారు. మీరు ఎంతసేపు బర్నీ గారితో తప్పితే ఇంకెవరితో ఇంటరాక్ట్ అవడానికి కూడా ఇష్టం. మీ మనసు నాకు తెలుసండి. మీ మనసు కూడా నాకు బాగా తెలుసు. సరే నేను అదే నాకు యాటిట్యూడ్ అంటారు కదా, నేను ఈ వీక్ వెళ్ళిపోయినా నేను తలెత్తుకుని వెళ్తాను. ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను కొడితే దెబ్బ అదోలా ఉంటుందని జనాలు తెలిసే కొడతాను చూడరు ఎక్కడి నుంచి ఒక్కొక్క డైలాగ్ మారా మావా అద్దరు కొట్టేసావు. చెప్పేది నేను మాట్లాడు. నువ్వు సినిమా చూస్తూ ఉండే అంతేనా? ఖాళీ పిక్చర్ దేకోవే. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. నీ ఇష్టం నువ్వు ఎలా చెప్తే అలాగని చెప్పండి. అందరిని అడిగారు, అందరు కూడా వినండి వినండి నేను చెప్పే హ్యుమానిటీ గురించి మాట్లాడారు మీరు. మీ హౌస్ మెంబర్ దగ్గర నుంచి రావాలన్నప్పుడు ఫస్ట్ టైం బాక్స్ సాక్రిఫైస్ చేసింది నేను మీకోసం. నేను గోండాలని పేరు పెట్టడం ఏంటి? ఇక్కడ ఎవరు గోండాలు పాయసం చేసుకుని నమ్ముకునే నువ్వు మానవతా దృక్పథం మదర్ తెరీసా గురించి చెప్పకుండా చూసి 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 మీ గురించి చూసి అలిసిపోయి మెంటల్ గా అలిసిపోయి టైడ్ మీ గురించి వాయిస్ పెద్దోడు అని గౌరవిస్తాను. ఇంతకటి నుంచి ఓపిక తక్కువ, నాకు ఓపిక తక్కువ. చేంజ్ అవుతావని నువ్వు నాతో అనలేదు. ఓకే సుమన్ అన్న ఫైన్. ఇక్కడ ఒక మాట లోపల ఒక మాట. సుమన్ అన్న యు ప్రూవ్డ్ యువర్ కలర్. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగులో ఎత్తుకు పై ఎత్తు. ఎవరైనా గొడవ స్టార్ట్ అయిందంటే అసలు ఫుల్ గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. అది ఎందుకు ఆల్రెడీ స్టార్ మాల్ చాలా మంచి సీరియల్స్ వెళ్తుంది తనుజ్ గారు, ఇక్కడ అది అవసరం లేదు. ఇప్పుడు నీ ఇది కట్ చేస్తే నువ్వు ఏం చేస్తావు తెలుసా? వెళ్ళి నేను అలా అన్నానా, నేను అలా చేశానా, నేను అలా చేస్తున్నానా అని ఇప్పుడు ఈ సీజన్ ఎలా ఉంటే ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ నానో ఉంటే ఓకే ఫైనల్ వరకు వచ్చేద్దామని లాగా ఉంది. టు బీ ఫ్రాంక్ పాప చాలా స్మార్ట్ సార్. ఇది బిగ్ బాస్. ఈ ఛాన్స్ ఎంత పెద్దదని నాకు తెలుసు, బికాస్ ఇది నాకు సెకండ్. ఏం చేద్దామంటావు మరి? ఆ కైండ్ సపోర్ట్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకరొకరు సపోర్ట్ అనేది 100% ఉంది. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. థాంక్యూ బిగ్ బాస్. వస్తాం బాబు, నమస్కారం. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.